సూపే లల్లి వెట్టి సంపుతాంది దీని నవ్వే కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే to Adala Majaka. సిద్దిపేటకు వచ్చేసింది ఆడవాళ్ళ మజాక. నేను రెడీ. ప్రతి ఒక్కరి జీవితంలో మలుపు ఈ ఆడవాళ్ళు. చంద్రుడిలో తెలుపు ఈ ఆడవాళ్ళు. ఆకాశంలో మెరుపు ఈ ఆడవాళ్ళు. ఆడవాళ్ళ మజాకలో గెలుపు కూడా ఈ ఆడవాళ్ళే. ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడ గెలిపే అని మన పురాణాలు చెప్తున్నాయి. ఇప్పుడు కూడా ఆడవాళ్ళ మజాక చెప్తుంది. వాళ్ళు చూడండి ఎపిసోడ్ ఎంత హ్యాపీగా ఎంత ఫన్నీగా ఉంటుందో. మా సిద్దిపేటలో మా ఆడియన్స్ రెడీ, రవి గారు రెడీ, మా పార్టిసిపెంట్స్ కూడా రెడీ. గట్టిగా చెప్పబడతా. లెట్స్ వెల్కమ్ దేమ్. నిన్ను చూడకుంటే చాలు చెప్పల్లో నా పింపుల్ నీ చూపే తాకిందంటే పొంగల్లో నా టెంపుల్ నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్ నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్ నాతో స్టెప్స్ వేయలేరు కదా మీరు. యూ కాంట్ మ్యాచ్ స్టెప్స్ విత్ మీ. మీరు వెనకాల ఉండిపోయారు కదా. వెనకాల ఉండిపోయానా? యా ముందొచ్చి ప్రాక్టీస్ చేయండి. నేను నీ వెనకాల ఉంటే నేను కనపడదు ఇంకా. సూపర్. చాలా 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 అందంగా ఉన్నారు. థాంక్యూ. ఈవిడైతే పక్కింట్లో పౌడర్ కూడా వాడింది. ఆహా మీరు కూడా. అర్రే అర్రే అర్రే. మీ పేరేంటి? ప్రతీనా. ప్రతీనా. బాగుంది. నిఖిత. నిఖిత. వెరీ గుడ్. హార్టీ వెల్కమ్ టు ది షో. మీరు? నందిని. నందిని. సింధుజ. సింధుజ. రెడీ ఆ పోటీకి? పరిచయాలతో స్టార్ట్ చేద్దాం. జోక్ గానీ డైలాగ్ గానీ ఆట పాట మీ ఇష్టం. ఓకేనా? మీతో స్టార్ట్ చేద్దాం. ప్రతిమ. డైలాగ్. హే రవి, ఆడాల మజాకకే వచ్చాం కదా అని లైట్ తీసుకున్నావనుకో పీక కోస్తా. మా మీ ఫ్రెండ్ భయపెట్టి వచ్చేస్తాను నన్ను. అమ్మో. మీరేం చేస్తున్నారు? డైలాగ్. రెడీ యాక్షన్. ఒసే అరుంధతి, నీకు పెళ్ళ సమాధిలో కుళ్ళపిట్టిన నిన్ను బదల బుమ్మాలి బదల. ఎన్నో రోజుల నుంచి కలుద్దాం అనుకుంటా, ఒకసారి పిలవా? ఇది పశుపతి డైలాగ్. సేమ్ బ్రహ్మానందం లాగా చెప్పారు. సూపర్. ఇక్కడ పరిచయాలు అయిపోయాయి. మీరండి. డైలాగ్ చెప్తారా? చెప్పండి. నువ్వు తినే ఫుడ్ లో రాజకీయం ఉందేమో కానీ నా బ్లడ్ లో ఉంది బ్లడీ ఫుల్. నాన్న మీరు రాజకీయం అయితే కాదు కదా, అందుకే వాళ్ళు అన్నాను. పౌడర్ అమ్మా మీరేం చేస్తారు? డైలాగ్. రెడీ యాక్షన్. ఈ ప్రపంచంలో నాకైతే రెండే ఇష్టం, ఒకటి మంచి నిద్ర, ఇంకొకటి రవి. ఇక్కడ సింధుతో అంత ఈజీ కాదు. సింధుతో అంత ఈజీ కాదు. ఏం చేయాలని నేను ట్రై చేస్తే ఈజీ కాదంటున్నావు. పరిచయాలు అయిపోయి మన ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆడవారి మాటలకు అర్థాలే. సో ఫస్ట్ రౌండ్ లో మీకు 90 సెకండ్స్, మీకు 90 సెకండ్స్ ఇస్తాను. 90 సెకండ్స్ ఇచ్చి ఒక స్టోరీ చెప్పమంటున్నాను. క్రియేటివ్ గా, క్రేజీగా మీ ఇష్టం ఉన్న జానర్ స్టోరీ చెప్పండి. బాగుండాలి. 90 సెకండ్స్ ఎవరైతే ఇంట్రెస్టింగ్ గా చెప్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తారు. రెడీ? ఎవరితో స్టార్ట్ చేద్దాం? మీతో స్టార్ట్ చేద్దాం. రెడీ యాక్షన్. ఓపెన్ చేస్తే అదొక పెద్ద ఫ్యాషనిస్ట్ ఏరియా. దాంట్లో అందరు 4-5 కూర్చొని బాంబులు తయారు చేస్తూ ఉంటారు. బాంబులు అన్ని తయారు చేసి పక్కన పెట్టేస్తారు. ఆకలిగా అక్కడి నుంచి దీనంగా వస్తున్న ఒక బాబు స్కూల్ కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. పాపం వాళ్ళ అమ్మ వాడికి ఏం పెట్టదు. నడుచుకుంటూ వస్తుంటే వాడికి అక్కడ బాంబులు కనిపిస్తాయి. బాంబులను చూసి వాడికి ఆకలేస్తుంది అనమాట. ఆకలేస్తే లడ్డులు అనేసి తినేస్తాడు. 4 బాంబులు తినేస్తాడు. 4 బాంబులు తినేస్తాడు. కట్ చేస్తే ఆ బాబు పెద్ద ఒక హీరో, లుంగి కట్టుకొని మీసాలు పెంచి కర్చీఫ్ వేసి గడ్డం పెంచి ఒక మాస్ హీరోలా ఉంటారు. అతనే రవి. ఆ రవి పేరే బాంబుల రవి. పేరెట్లో వచ్చిందంటే ఎప్పుడు లుంగిలో బాంబులు వేసుకొని తిరుగుతుంటారు. కట్ చేస్తే ప్రతి లవ్ స్టోరీకి విలన్ ఉంటారు. రవి లవ్ స్టోరీకి కూడా ఒక విలన్ ఉన్నారు. అదే హీరోయిన్ మేనమామ. ఎప్పుడు హీరోయిన్ వెంట తిరుగుతుంటాడు మేనమామ పెళ్లి చేసుకుందామని. బట్ ఎట్ లాస్ట్ హీరో రవి కాబట్టి ఫైట్ చేసి బాంబులు అటు ఇటు వేసేసి అందరిని చంపేసి హీరోయిన్ ని సాధిస్తాడు. తన అమ్మాయిని సొంతం చేసుకున్న ఆనందంలో వెళ్లి హగ్ చేసుకుంటాడు. అప్పుడే బ్లాస్ట్. ఎందుకంటే ఆ బాంబు ఇంకా లుంగిలో ఒక బాంబు మిగిలి ఉంది.
ఈ సినిమా పేరు బాంబుల రాజా. బాంబుల రాజానా? వెరైటీ పెడదాం ఇంకేదైనా. బాంబులు వీడి లుంగిలో ఎప్పుడు ఉంటాయి. ఇదే బాగుంది కదా, క్యాచ్ అంటే మనకి మార్కెటింగ్ ఈజీ అవుతుంది. వెరీ గుడ్, సూపర్ స్టోరీ కదా, ఎంజాయ్ చేసాం కదా. రెడీ, ఇప్పుడు మీ జానర్ హారర్ స్టోరీ. హారర్ స్టోరీ యాక్షన్. ఓపెన్ చేస్తే రవి ఇంట్లో సోఫాపై హాయిగా కూర్చొని ల్యాప్టాప్ చూస్తూ ఉంటాడు. డోర్ బెల్ టిన్ 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 టిన్. రవి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. అప్పుడే తన ఫ్రెండ్ ఫనీ వస్తాడు. రవి తను మాట్లాడుకుంటూ ఉంటారు. ఫనీ రూమ్ లోకి వెళ్తాడు. అప్పుడే టీవీలో ఒక ఫ్లాష్ న్యూస్, ఫనీ దారుణ హత్య అని వస్తుంది. ఫనీ గాడు చచ్చిపోయాడా? మరి మా ఇంట్లో ఉన్నది ఎవడు? ఆత్మ. అది చూసిన తర్వాత రవి రూమ్ లోకి వెళ్ళి ఫనీ కోసం చూస్తూ ఉంటాడు. ఫనీ ఉండడు అక్కడ. లోపల రూమ్ లో మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ ఆన్ అయిపోతుంటాయి. ట్యాబ్స్ కూడా అవే ఆన్ అవుతుంటాయి, ఆఫ్ అయిపోతుంటాయి. మళ్ళీ రవి వెళ్ళి అక్కడ కూర్చోగానే మళ్ళీ బెల్ టిన్ టిన్ అని మోగుద్ది. రవి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే అప్పుడు ఒక దయ్యం వస్తుంది. నిజంగా దయ్యం కూడా అంత భయంకరంగా ఉండదేమో. అప్పుడు అతను డోర్ ఓపెన్ చేయగానే అలా రాగానే అతను రవి కింద పడిపోతాడు. అప్పుడు మళ్ళీ భయంతో డోర్ క్లోజ్ చేసి అతను లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ టంగ్ టంగ్ అని బెల్ కొడతాడు. టన్ టన్. అప్పుడు డోర్ ఓపెన్ చేయగానే వాళ్ళ ఇంకో ఫ్రెండ్ సాయి వస్తాడు. అతను వచ్చి మంచం మీద కూర్చుంటాడు. అప్పుడు కూర్చోగానే అతనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అటు వెళ్ళి చూడగానే అతను వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక శేషు అని కాల్ చేసి అతను చెప్తాడు, మీ ఫ్రెండ్ సాయి దుర్మరణం. అప్పుడు అది లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవ్వరు ఉండరు. అప్పుడు లైట్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి. అతను రవికి చాలా భయం అవుతూ ఉంటుంది. అప్పుడు అతను క్యాండిల్ వెలిగించుకొని ఉంటాడు. అప్పుడు సడన్ గా డోర్ ఓపెన్ అవుతుంది. రవిని ఎవరో తోసేస్తారు. అప్పుడే రవి నిద్రలో నుంచి ఇలా లేస్తాడు. అది కళ. కళనా? వెరీ గుడ్, సూపర్. ఇద్దరు కూడా బాగా చెప్పారు, ఇంట్రెస్టింగ్ గా. బాంబుల స్టోరీ బాగా నచ్చింది అంటే చేతులు ఎత్తండి. ఈ హారర్ స్టోరీ నచ్చిందంటే చేయొద్దండి. సో ఈ బాంబుల స్టోరీయా ఈ హారర్ స్టోరీయా అని మొత్తం ఆరా తీస్తే నాకు భయం వేసింది, చాలా భయం వేసింది. కానీ బాంబులు బాగా నచ్చాయి, కానీ వాళ్ళది ఇంట్రెస్టింగ్ గా ఉండే అని అనుకోకండి. కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ నుంచి ఫస్ట్ రౌండ్ అయిపోయింది. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. కలర్ఫుల్. సూపర్. సో ఫైనలీ సెకండ్ రౌండ్, నా ఫేవరెట్ రౌండ్, కలర్ఫుల్ చిలక. ఇక్కడ చాలా మంది ఉన్నారు సిద్దిపేటలో, బ్యూటిఫుల్ ఆడియన్స్. ఇళ్ళకి నలుగురిని సెలెక్ట్ చేస్తా, ఓ టాస్క్ ఇస్తా. ఆ టాస్క్ చేసి నన్ను మెప్పిస్తే గిఫ్ట్ ఇచ్చేస్తా. ఓకేనా? ఆ నలుగురు యారు? రెడీ? నలుగురు వచ్చేసారు. పేర్లు తెలుసుకుందాం. వాట్స్ ఏమండి? శ్వేత. హాయ్ శ్వేత. సంధ్య. హాయ్ సంధ్య గారు. సౌమ్య. హాయ్ సౌమ్య గారు. గాయత్రి. హాయ్ గాయత్రి. ఆల్రైట్, సో ఫస్ట్ ఒక వాక్, అలా అద్భుతమైన వాక్ చేసుకుని వచ్చేయండి. దాని తర్వాత మనం టాస్క్ మాట్లాడదాం. ఓకే, రెడీ? మ్యూజిక్. వాక్ చేయమంటే ఊపు వచ్చేసింది మా అక్కకి. ఏమైంది అక్క, దేనికి సిగ్గు? మీ ఆయన గుర్తొచ్చిందా? అట్లా ఏ టైం లేని టైంలో గుర్తొస్తాడు మీకు? ర్యాంప్ చేశాను కదా, గుర్తొచ్చాడు. ఓ ర్యాంప్ చేసా, ఇలానే పడగొట్టావు కదా. ఒక్కసారి స్వీట్ గా ఐ లవ్ యూ చెప్పాలంటే మీ ఆయనకి రేపు. బంగారం, ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ. రానా? ఓకే, ఇప్పుడు మీరు మీ ఆయనకి. రాజు. ఇటు రాజు ఉన్నాడా? ఇది మైక్ కదా, ఇలా రాజు ఉంటాడా? ఐ లవ్ యూ రాజు. మీ ఆయన పేరండి? గోపికృష్ణ. ప్రియమైన బంగారానికి ప్రేమతో 7 జన్మలు నీ భార్య ఉండాలని ఆశిస్తున్నాను. ఇది లాస్ట్ జన్మ అంట. లేదండి, ఇదే మొదటి జన్మ. 7 జన్మలు అని చెప్తున్నాను. పాపం ఆయన ఎట్లా ఫీల్ అవుతుండో. గోపికృష్ణ గారు 7 జన్మలు అంటండి, భరించండి ఇంక అంతే. మీ ఆయన గారి పేరు? గిరి. బంగారం, ఐ లవ్ యూ సో మచ్. ఎందుకు గిరి అంటే ఇష్టం? అంతే, పెళ్ళైంది కాబట్టి ఇష్టపడాలి.
నలుగురు వచ్చేసారు కదా. ఇప్పుడు టాస్క్ ఏంటంటే నలుగురు కాళ్ళకి ఒక్కొక్క బెలూన్ కడతాం. ఆ బెలూన్ కొంచెం లూజ్ గా కడతాం ఈజీగా. ఇప్పుడు నలుగురు మధ్యలో కాంపిటీషన్. మీరు అవతల వాళ్ళ బెలూన్ పగలగొట్టాలి. అలాగే అట్ ద సేమ్ టైం మీ బెలూన్ ని కాపాడుకోవాలి. ఎవరైతే లాస్ట్ కి మిగులుతారో విత్ బెలూన్ వాళ్ళే గెలుస్తారు. గాలికి ఊడిపోయింది, కింద టచ్ అయ్యి బెలూన్ బస్ట్ అయింది, ఇట్లాంటివి నేను వినను. లాస్ట్ కి ఎవరిదైతే బెలూన్ కాలకుంటుందో వాళ్ళే విన్నర్. బెలూన్స్ ప్లీజ్. సో బెలూన్స్ కట్టేసాము. ఇప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. కానీ కాంపిటీషన్ కంటే ముందు నలుగురు కూడా ఒక పాట పెడతాం, డాన్స్ చేయండి. ఆ పాట ఆగిపోయిన తర్వాత అటాక్ చేయండి. ఓకేనా? రెడీ, ముందుకెళ్ళండి. మ్యూజిక్. అమ్మాయి కావాలన్నారు రోజు నాకు ఎంట్రీ లేదని నో ఎంట్రీ బోర్డే పెట్టారు రో ఎంతయ్యనో అపోలో థియేటర్ బా I wanna party yo, abale bale you wanna party yo, abale bale all on the party yo, father we wanna beauty yo. రెడీ, అటాక్. పగలగొట్టండి, ముందుకెళ్ళండి, కాపాడుకోండి, పగలగొట్టండి. ఒక్కరిని టార్గెట్ చేయండి, బెల్లును పగలగొట్టండి. అది అవుట్ అవుట్ అవుట్. అయ్యో అయ్యో అయ్యో. ఆహా, ఈవిడ సూపర్ అనిపించుకుంది. ఏమైనా అంత ఈజీయా? నిజంగా చాలా బాగా. ఇప్పుడు అసలైన టెస్ట్ ఈవిడికి. ఇప్పుడు గిఫ్ట్ గెలుచుకోవాలంటే ఈ ముగ్గురు కలిసి ఆ బెలూన్ పగలగొట్టడానికి చూస్తారు. మీరు ఎలా తప్పించుకుంటారు? జస్ట్ 30 సెకండ్స్. అప్పుడు మీ అసలైన అవును హీరో హీరోయిన్ మెటీరియల్ అని అర్థమవుతుంది. వీళ్ళు ముగ్గురు చూడండి ఎట్లున్నారో. 30 సెకండ్స్. ఎవరైతే మీరు పగలగొడతారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. 30 సెకండ్స్ ఆవిడ కాపాడుకుంటే ఆవిడ గిఫ్ట్ ఇస్తా. టైం స్టార్ట్స్ నౌ. సూపర్. సిద్దిపేటకి ఝాన్సీకి రాణి అద్భుతంగా ఆడారండి. ట్రూ విన్నర్ అంటే ఈవిడ్ని అంటారు. వెరీ గుడ్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి సెకండ్ రౌండ్ విన్నర్. మా పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ రెడీగా ఉంది. మీరు చూసారు కదా, పెద్ద బొంగు పెట్టాము. దీనికి ఒక బాల్ యాలాడుతుంది. ఈ బాల్ ని స్వింగ్ చేసి ఇక్కడ స్టూల్ మీద ఉన్న గ్లాస్ మీద ఉన్న బాల్ ని పడగొట్టాలి. ఎన్నైతే బాల్స్ మీరు పడగొడతారో అని లెక్క పెడతాము. ఏ టీం అయితే ఎక్కువ బాల్స్ ని పడగొడుతుందో కౌంట్ చేసి వాళ్ళకే గిఫ్ట్ ఇస్తాం అన్నమాట. సింపుల్. ఒకరు ఇక్కడ నుంచి స్వింగ్ చేస్తారు, ఒకరు ఆ బాల్ పడంగానే ఇంకోటి బాల్ పెడతారు. ఫస్ట్ రౌండ్ మీరు గెలుచుకున్నారు కాబట్టి మీతో స్టార్ట్ చేద్దాం. Your time starts in 3, 2, 1, go. कर दिया मैं रिस्क कर दिया नीके ना दिल दे दिया. వీళ్ళు 1 minute లో అద్భుతంగా ఆడి ఒక పాయింట్ గెలుచుకున్నారు. చాలా ఈజీ గేమ్. కానీ వాళ్ళు ఎందుకో తడబడ్డారు, భయపడ్డారు, టెన్షన్ తో ఉన్నారు. ఏమైందండి? ఏం కాలేదు. మరి ఏంటంటే ఒకటేసారి పడేశారు. అది ఇటు వేస్తే అటు పోతుంది, అటు వేస్తే ఇటు పోతుంది. దాని తప్ప, నీ తప్ప అయితే కాదు. నువ్వైతే పర్ఫెక్ట్ ఆడినావు. అది బాల్ తప్పు. మీ ఆడవాళ్ళ తర్వాతనే అండి ఏదైనా. ఏమండి మీ టార్గెట్ చాలా కష్టమైన టార్గెట్. 2 సార్లు పడగొట్టాలి. అబ్బో చాలా కష్టం. ఈజీగా అవలీలగా చేసేయండి. ఫస్ట్ 10 seconds చేసేయండి, మనం ఆడుకుందాం దాని తర్వాత. ఓకే, ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. मैं प्रेम
సూపర్ మచ్చి గేమ్ అయిపోయింది. మీరు ఆడుతుంటే అంత కష్టమేమో అనుకున్నా. ఆవిడ ఆడిన తర్వాత అబ్బో చాలా కష్టమైన గేమ్ పెట్టామేమో అనుకున్నా. ఈవిడొచ్చి ఈ పిత్రే గేమ్లని. అలా ఎలా అండి ఇంట్లో గోటిలు ఆడేదాన్ని? చాలా బాగా ప్రాక్టీస్. అవునా? అదే అర్థం అవుతుంది. రాగానే ఫస్ట్ 5 సార్లు 3-4 సార్లు పడేసింది. వాళ్ళ స్కోర్ 1, టార్గెట్ 2 వచ్చింది. కానీ మీరు 4 సార్లు వేసి సూపర్ ఆడాలా మజాగా అనిపించుకున్నారు. సో సూపర్ గా ఆడి థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ సూపర్ మచ్ గెలుచుకున్నారు. సిద్దిపేటలో ఎపిసోడ్ ఆడాలా మజాకా. వెరీ గుడ్, సూపర్. హోమ్ అప్లయన్స్ తరఫున చెకే. फर्स्ट राउंड में तुम जीत गए, फाइनल राउंड में तुम जीत गए. वेरी गुड, नाइस कांपिटिशन. అండ్ సెకండ్ రౌండ్ లో బుడగలమ్మ సూపర్ గాడి సెకండ్ రౌండ్ ఇవిడి గెలుచుకుంది. సిద్దిపేటలో టాలెంట్ కి తక్కువ లేదు అని ప్రూవ్ అయింది. చాలా బాగా జరిగింది ఎపిసోడ్. ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్డ్? పక్కా? రైట్. ప్రతి ఎపిసోడ్ ఇలానే ఉంటుంది. రేపు కొత్త ఊరికి వెళ్తాం, కొత్త పార్టిసిపెంట్స్, కొత్త ఆడియన్స్. అంటే నేను చూస్తుండండి ఈటీవీ ఎవ్రీడే 6 to 6:30 ఆడాలా మజాకా. దిస్ ఇస్ రవి సైనింగ్ ఆఫ్. బై బై, గుడ్ నైట్. నువ్వు చీరాలు వచ్చావు, చీరాల పొలిమేర దాటి వెళ్ళావో నీ తల మొండం వేరైపోద్ది. నీకు నాన్ వెజ్ అంటే బాగా ఇష్టమా అమ్మా? ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ లో నువ్వు ఎలా ఉంటావో నేను చెప్తున్నా. ఫస్ట్ ఇయర్ లో రాగానే కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది అని. సెకండ్ ఇయర్ రాగానే మేం వయసుకు వచ్చాం, పరువానికి వచ్చాం. థర్డ్ ఇయర్ కి రాగానే మనకన్నా పొడిచే మనగాడే లేడమ్మో. ఫైనల్ ఇయర్ లో రాలిపోయే పువ్వు